అడవిలో వదులుతామని 100 కోతుల ప్రాణం తీసిండు. కోతులను పట్టిస్తామని సర్పంచ్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి, తమిళనాడు నుంచి కోతులు పట్టే బృందాన్ని పిలిపించిన సర్పంచ్, బోన్లో బంధించిన సిబ్బంది ఒకదానిపై ఒకటి దాడి చేసుకుని ప్రాణాలు విడిచిన మూగజీవాలు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ఘటన చాలా దారుణమైన ఘటన, బాధాకరమైన ఘటన అండి ఇది. ఈ సర్పంచ్ ఎన్నికల పాప ఆయన కోతులు పట్టిస్తా అని చెప్పి హామీ ఇచ్చిండట. ఆ అవగాహన లేక దాదాపు 100 కోతులు ప్రాణాలు తీశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో నల్లబెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుందంటూ చూస్తా ఉన్నామండి. ఇక భూమిలో చనిపోయిన కోతులు చాలా బాధాకరమైన విషయం. కోతులు బెడద ఎక్కువ ఉంది, కోతులు ఎక్కువైపోయినాయి అని చెప్పి ఇళ్లలోకి వస్తున్నాయి, పంటల మీదకి వస్తున్నాయి, ఆగం చేస్తున్నాయి అని చెప్పి సరే వాళ్ళ వాగ్దానం ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన ఇక ఆ కోతులను పట్టడానికి ఇక పిలిపించాడు బాబు. వాళ్ళు తమిళనాడు నుంచి కోతులు పట్టే బృందాన్ని పిలిపించి వాళ్ళు పట్టించి అన్ని ఒకే బోన్లు వేస్తే పాపం భయపడి ఒకరి మీద ఒకటి దాడి చేసుకొని చనిపోయాడు చూస్తా ఉన్నాం. సో ఇక చాలా బాధాకరమైన వార్త.